హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దుస్ మరో ప్రపంచం. ఈరోజు నేను గుంత పొంగనాలు చేస్తున్నాను. చాలా ఈజీ అండి. అలాగే 10 నిమిషాల్లో చేసుకున్నటువంటి అల్పాహారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 250 ml కప్పుతో 3 కప్పులు రైస్, కప్పుతో 1 కప్పు మినప్పప్పు, 150 ml కప్పుతో 1 కప్పు పచ్చెనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత నీళ్లు పోసి పెట్టి 8 గంటలు నానబెట్టుకోవాలి. చూడండి, ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సేమ్ దోసల పిండిలాగే, బట్ వాటర్ తక్కువ పోసుకోవాలి. తర్వాత ఈ పిండిని బాగా కలిపి రాత్రంతా నానబెట్టాలి. చూసారా పిండి ఎలా పొంగిందో? ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. తర్వాత మనకెంత పిండి కావాలో ఆ పిండిని మరో గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో జీలకర్ర, ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే క్యారెట్ తురుము, కరివేపాకు, తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా. బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి గుంత పొంగనాలు చేసే పాత్రను తీసుకోవాలి. పాత్ర వేడైన తర్వాత అందులో ప్రతి గుంతలోనూ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. రెడీ చేసుకుని పెట్టుకున్న పిండిని అన్ని గుంతల్లో వేసుకొని మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మరోవైపుకు తిప్పుకొని చక్కగా కాలనివ్వాలి. ఇంతేనండి. ఈ విధంగా 2 వైపులా ఎర్రగా వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. వీటిని వేడివేడిగా ఏ పచ్చడితోనైనా తినవచ్చు. వేరుశనగ పచ్చడి లేదా పచ్చిమిరపకాయ టమాటా పచ్చడితో దేనితోనైనా తినవచ్చండి. అద్భుతంగా ఉంటుంది. 10 నిమిషాల్లో రుచికరమైన పొంగనాలు రెడీ. నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.